హాయ్ మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ఛానల్. ఈరోజు మీ అందరికీ చాలా యూస్ఫుల్ వీడియో. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు, నేను చాలా లేట్ చేసేసాను ఈ వీడియో గురించి అని చెప్పాలి. ఆ వీడియో ఏంటి అంటే గ్రీన్ స్క్రీన్ ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ కట్ వీడియోస్ ఎలా చేయాలి, అసలు గ్రీన్ స్క్రీన్ అంటే ఏంటి, కట్ వీడియోస్ ఏంటి అని చాలా కామెంట్స్ వచ్చాయి మనకి. ఇన్ని రోజులు లేట్ చేసినందుకు సారీ. కానీ ఇప్పుడు మీకు అందరికీ యూస్ఫుల్గా నేను గ్రీన్ స్క్రీన్ చేయొచ్చా లేదా, కట్ వీడియోస్ ఎలా చేయాలి ఉన్న మొత్తం చెప్తాను. నేను మొన్న వీడియోలో చేసినట్టు షార్ట్స్ ఎలా వైరల్ అవ్వాలని, అలాగే స్క్రీన్ రికార్డింగ్తో మీకు చూపిస్తాను. 1 by 1 క్లారిటీగా చూడండి. గ్రీన్ స్క్రీన్ చేయడం వల్ల అయితే నేను ఎక్కువ యూస్ఫుల్ ఉన్నదని చెప్పను. మనం చేసే పద్ధతిలో చేయం కాబట్టి చాలామంది తెలియక రీయూజ్ అనేది వస్తుంది. గ్రీన్ స్క్రీన్ అనేది మనం టోటల్గా మన కంప్లీట్ వీడియోస్లో గ్రీన్ స్క్రీన్ అనేది చేయకూడదు. ఎప్పుడన్నా మనకి ఏదైనా ప్రోడక్ట్స్ గురించి కానీ అంటే ఏమన్నా చెప్పడానికి వెనకాల గ్రీన్ స్క్రీన్ పెట్టుకుని సౌండ్స్ అనేది ఆఫ్ చేసుకుని మన ఓన్ వాయిస్తో చేయాలంట గ్రీన్ స్క్రీన్. నేను మొత్తం తెలుసుకుని మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. నాకు తెలియకుండా ఏం చెప్పకుండా మీకు చెప్పేసాను అనుకోండి, అలా మళ్ళీ మీరంతా చేసిన తర్వాత రీయూజ్డ్ అని వస్తే మాత్రం నన్ను తిట్టుకుంటారు. సో అందుకని చెప్పి మీ అందరికీ యూస్ఫుల్ అవ్వాలని నేను అడిగి మరి వేరే ఛానల్స్లో చూసి మొత్తం నీకు చెప్తున్నాను. నేను ఎక్కువగా గ్రీన్ స్క్రీన్ చేయమని చెప్పను. ఎప్పుడన్నా ఒక వీడియో 2 వీడియోస్ చేసుకోవచ్చు, కానీ కట్ వీడియోస్ వల్లే మీకు మాత్రం ఐడెంటిటీ అనేది ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినా కానీ మీ వీడియోస్కి కట్ వీడియోస్ వల్లే మీకు ఐడెంటిటీ వస్తుంది. ఫ్యూచర్లో మీరు ఓన్ కంటెంట్ చేసుకోవాలి అన్నా కానీ మీకంటూ జనాల్లో ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం గ్రీన్ స్క్రీన్ ఎలా చేసుకోవాలి, కట్ వీడియోస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం గ్రీన్ స్క్రీన్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ అయితే మనకి లైక్, డిస్లైక్, కామెంట్స్ అలా షేర్, ఇక్కడ లిమిట్స్ అనేది ఉంటుంది. లిమిట్స్ లో యూజ్ దిస్ సౌండ్ కొలాబ్ గ్రీన్ స్క్రీన్ కట్ వీడియో అని ఉంటుంది. నేను ఇప్పుడు మీకు గ్రీన్ స్క్రీన్ చూపిస్తున్నాను కాబట్టి గ్రీన్ స్క్రీన్ అయితే క్లిక్ చేశాను. చూడండి, మనకైతే 15 సెకండ్స్ దాకా వీడియో వస్తుంది. ఈ వీడియో వచ్చిన తర్వాత మనము డన్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ సౌండ్ అనేది కూడా ఆఫ్ చేసుకోవాలి. డన్ చేయకముందే ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసేసిన తర్వాత డన్ చేసుకుని మనం ఈ వీడియోకి తగ్గట్టుగా మనం రియాక్షన్ ఇస్తూ ఏదైనా డైలాగ్ కానీ మనకు అనిపించింది కానీ ఎలా అంటే నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అన్న ఉంటారు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, వీళ్ళు హోటల్కి వెళ్ళాం అలా ఏదో ఒకటి వెనకాల బ్యాక్గ్రౌండ్లో అన్న మాత్రమే కనిపించాలి. గ్రీన్ స్క్రీన్ అంటే వాయిస్ అనేది మనదే ఉండాలి, వాళ్ళదైతే ఉండకూడదు. ఇలా ఓకే నేను చెప్పాను కదా, ఇలా నేను ఏదైతే చెప్తున్నానో అలా మీకు తగ్గట్టు ఏదో ఒకటి చెప్పాలి. 15 సెకండ్స్ వాళ్ళు ఇచ్చిన టైము మనం పెట్టుకున్న టైం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది, చూసారు కదా. నెట్ అనేది ఫాస్ట్గా ఉంటే ఇవన్నీ కంప్లీట్ అయిపోతున్నాను కదా. నేను చూపించిన విధంగా గ్రీన్ స్క్రీన్ అనేది చేయాలి. ఇలా చేస్తేనే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన వీడియో అనేది మనకి రీయూజ్ కాలేదంటే అనేది అసలు రాదు. ఇలా ఓకే నేను చెప్పాను కదా, మీరు ఏదైతే చెప్పుకోవాలనుకోండి, ఇక్కడ నేను చూపించాను కదా, అలాగా ఏదో ఒకటి పెట్టేసుకోవాలి. నేను ప్లీజ్ అని జస్ట్ చూపిస్తున్నాను అంతే. ప్లీజ్ అని డన్ చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. ఇంకా మీకు ఫిల్టర్స్ కావాలంటే ఫిల్టర్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ నేను ఫిల్టర్ పెట్టాను, చేంజ్ అయిపోయింది. వాయిస్ అనేది ఏవైనా యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చెప్పాను కదా, నెక్స్ట్ అనేది వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇప్పుడు అప్లోడింగ్లో వచ్చేసి యాడ్ పెయిడ్ ప్రమోషన్ లేబుల్ ఉంది కదా కింద నుంచి సెకండ్ది, అప్పుడు ఎస్ఆర్ నో అనుకోవాలి. మీరు ప్రమోషన్ చేస్తున్నారా లేదా, వాళ్ళ వీడియోకి మీరు ప్రమోట్ చేస్తున్నారా, లేదు కదా, సో నో అని చెప్పేసేయాలి. ఇంకా రీమిక్స్ అని ఉంటుంది. ఇప్పుడు మనం చేసిన వీడియోని వేరే వాళ్ళు చేసుకోవడానికి ఉందా లేదా అంటే చేసుకోవడానికి మనం ఇవ్వకూడదు, ఎందుకంటే మనల్ని వైరల్ చేస్తారు కానీ మనల్ని బ్యాడ్గా చెప్తారు, అలాగా చేయకూడదు. సో ఎలా వీడియో అండ్ ఆడియో రీమిక్స్ మనం ఎలా చేస్తున్నామా లేదా అంటే నేనైతే ఎలా చేయట్లేదు. ఎలా ఓన్లీ ఆడియో రీమిక్స్, ఓన్లీ సౌండ్ మాత్రమే ఇస్తున్నాను. దీనికి రిలేటెడ్ వీడియో ఏదైనా పెట్టుకోవచ్చు, చూడండి ఏదైనా పెట్టుకోవచ్చు. రిలేటెడ్ వీడియో నేనేం చేయలేదు కాబట్టి మీకు జస్ట్ చూపించడం కోసం కాబట్టి నేనేం పెట్టలేదు. ఇంకా ఇక్కడ ప్రైవేట్లో కానీ ఆ లిస్ట్లో కానీ పెట్టుకోవాలి, డైరెక్ట్గా అప్లోడ్ చేయకూడదు, అప్పుడు అనేది మన వ్యూస్ అనేది రాదు. ఇంకా నేనైతే దీనికి సపరేట్గా టైటిల్ అనేది ఏమీ ఇవ్వట్లేదు. మీరు షార్ట్స్ కదా మనం అప్లోడ్ చేసేది, షార్ట్స్ కానీ వైటీ షార్ట్స్ కానీ కంప్లీట్గా పెట్టండి. ఇంకా ఏమైనా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలంటే ఇవ్వండి. ఇక్కడ నాకు సజెస్ట్ చేస్తుంది ఫుడ్డీస్కి సంబంధించింది కాబట్టి ఫుడ్డీస్, అలా బెంగళూరు బేకరీ, అలా ఫుడ్ అన్నీ, హైదరాబాద్ బిర్యానీ, ఫుడ్ లవర్స్, ఇలా నేను హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత అప్లోడ్ చేసేస్తాను. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది కదా, సో ఇంతే సింపుల్గా. ఇంకా స్టూడియోలోకి వెళ్ళి మనము ట్యాగ్స్ కానీ ఇంకా డిస్క్రిప్షన్ కానీ రాసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా లేట్ ఎందుకు, మళ్ళీ నేను ఇప్పుడు మీకు కట్ వీడియో గురించి చెప్తాను. చూడండి, కట్ వీడియో గురించి కూడా చాలా సింపుల్గా చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న బిర్యానీ గురించి తీసుకుంటున్నాను. కట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి 5 సెకండ్స్ వరకే వస్తుంది ఈ వీడియో అయితే. మనం డన్ అనేది ప్లే చేసేయాలి. తర్వాత మన ఫేస్ ఏదైనా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగ వస్తుంది. మనం ఏదైనా డైలాగ్స్ నా కట్ వీడియోస్లో చూసారు కదా, మీరు ఏదో ఒకటి చెప్పాలి. ఇక్కడ 15 సెకండ్స్ అయితే 15 సెకండ్స్ లేదా 60 సెకండ్స్ మనం ఎంత వరకు చెప్పగలుగుతామో అలా. నేనైతే 15 సెకండ్సే కాబట్టి చెప్పేసి ఓకే చెప్తాను. ఇప్పుడు చెప్దాం.
ఇక్కడ ఓకే కన్ఫర్మ్ అయిపోయింది. ఈయనకి ఇక్కడ 20 మనం రూపాయలు ఇంతకు ఇస్తే ముందు మళ్ళీ చెప్పినట్టు 10 టెక్స్ట్ రూపాయలు మనకే ఇవ్వచ్చు. ఇచ్చి బిర్యానీ అందులో అడ్జస్ట్‌మెంట్ ముక్కలు కూడా చేసుకోవచ్చు వేస్తాడండి. వీడియోని. లేదంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈయనకి నేనేమి 20 రూపాయలు ఇవ్వట్లేదు ఇస్తే కాబట్టి నెక్స్ట్ అని చూపిస్తున్నాను. సేమ్ నేను ఎలా ఇంకా ఇక్కడ ప్రమోషన్ అయితే కాదు కదా! నో అని పెట్టేశాను. ఇంకా ఆడియో రీమిక్స్ ఓన్లీ ఆడియో రీమిక్స్ అని సెలెక్ట్ చేశాను. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఈ మధ్య 1 ఇయర్ నుంచి హాఫ్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇలా వస్తుంది. ఇవి కన్ఫర్మ్‌గా పెట్టాల్సిందే అంట. ఇంకా రిలేటెడ్ వీడియో మీకు ఫుల్ వీడియో, లాంగ్ వీడియోకి వ్యూస్ రావాలి అనుకోండి. ఇలాంటి షార్ట్స్‌కి మనం రిలేటెడ్ వీడియోగా పెడితే క్లిక్ చేయడానికి అవకాశం ఉంటది. మనకి వ్యూస్ కూడా బాగా వస్తాయి. ఇంకా నేను చెప్పాను కదా! ఎప్పుడైనా సరే ప్రైవేట్‌లో పెట్టాలి. అప్‌లోడ్ చేసేటప్పుడు అన్‌లిస్ట్‌లో పెట్టాలి. ఎందుకంటే మనము యూట్యూబ్ స్టూడియోలోకెళ్ళి ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ లేటెస్ట్ వీడియో అని ఇస్తాం కదా! అదే ప్లేలిస్ట్‌లోకి చేర్చుకుంటాం కదా! ఇవన్నీ చేయాలి అంటే ఇప్పుడు అన్‌లిస్ట్‌లో ప్రైవేట్‌లో పెట్టుకోవాలి. డైరెక్ట్‌గా వదిలేసేయకూడదు. నేను దీనికి సంబంధించి కూడా ఫుడ్ హ్యాష్‌ట్యాగ్స్ అనేది పెడుతున్నాను. మీరు ఏదైనా టైటిల్ ఇచ్చుకుని తర్వాత హ్యాష్‌ట్యాగ్స్ అని పెట్టేసేయండి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అప్‌లోడ్ షార్ట్స్ అని మీకు జస్ట్ చూపించడం కాబట్టి నేను అప్‌లోడ్ చేయట్లేదు. ఇక అంతే బ్యాక్ వచ్చేసేసాను. మీకు నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పటినుంచో అదే గ్రీన్ స్క్రీన్ కట్ వీడియో ఎలా చేయాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. యూస్‌ఫుల్‌గా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే బాయ్.